నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ, ఎమ్మెల్యేల మద్దతుపై గవర్నర్ అభ్యంతరం, విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదాతో ఆందోళన, మెజారిటీ నిరూపణకు మరింత సమయం. మోదీ సభ కోసం వాల్ రైటింగ్ లో రామచంద్రరావు. తెలంగాణకు 8,000 కోట్ల పనుల అంకితం. పరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం. మోదీ సభతో తెలంగాణ రాజకీయాల్లో వేడి. స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్న కవిత. ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుపై ఆందోళన. విద్య వ్యాపారంగా మారుతోందని రక్షణ సేన. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పందించాలన్న కవిత. పేర్ని నాని వ్యాఖ్యలతో మచిలీపట్నంలో రాజకీయ దుమారం. ఉక్కు చోరీల ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దన్న నేతలు. రాహుల్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదన్న గౌడ్. కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకుంది బీఆర్ఎస్ అన్న నేత. ప్రజాస్వామ్యం కోసం రాహుల్ పోరాడుతున్నారన్న మహేష్ గౌడ్. రాజకీయాల్లో విలువలు అవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లాలాపేటలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు 8,000 కోట్ల అభివృద్ది పనులను అంకితం చేయనున్నామని తెలిపారు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారీ జన సమీకరణ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనుంది. బీజేపీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని నేతలు భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. లాలాపేట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ మోదీ గారి సభకు నేను ప్రారంభోత్సవం చేశాను. నేను కూడా వాల్ రైటింగ్లో పాల్గొన్నాను. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు, మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటం. బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. మరి తదనంతరం ఈ యొక్క మీటింగ్, పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ జరుగుతుంది. హైదరాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్కూల్ ఫీజులు 50 నుంచి 120% వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మే నెలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, గుజరాత్ మోడళ్లను అధ్యయనం చేసి శాశ్వత నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై నియంత్రణ అవసరమని అన్నారు. విద్య వ్యాపారంగా మారుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేం, మీరు ఏదైతే చెప్పిండ్రో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పిండ్రో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే
నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతులకు సాగునీటి సౌకర్యం అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రైతులకు త్వరగా ప్రాజెక్టు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. సాగునీటి సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 1000 ఎకరాలకు నీరు అందుతుందని పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ గాని, ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ, అక్కడ మ్యాన్ పవర్ కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. నిన్న నేను టీబీఎం దగ్గరికి టన్నెల్ 2లో పోతూ ఉంటే ఒక 30 మీటర్లు మనము నడిచి వెళ్లే లోపల 3 చోట్ల కొలాప్స్ అయ్యి పడినటువంటి పరిస్థితి అక్కడ మనకు స్వయంగా కనిపించినటువంటి పరిస్థితి. నిజంగా హెల్మెట్లు పెట్టుకున్న అంత కొలాప్స్ అవుతే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వెంటిలేషన్ అవుతే చాలా ప్రాబ్లం గా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఏజెన్సీ కానీ, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, ఓకే మన మంత్రి గారు కూడా వచ్చి మనతో పాటు పనుల్లో భాగస్వాములే టన్నెల్లోనే ఉంటున్నారనేది వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి ఈ యొక్క పగలు రాత్రి కూడా ఈ టన్నెల్లోనే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే టన్నెల్ బోరింగ్ హెడ్ ఏదైతే ఉందో 175 మీటర్ల పొడవైతే టీబీఎం ఉందో ఒక్క చుక్క నీరు కూడా మనం వదిలిన బయటకు వచ్చేటువంటి ప్రశ్నే లేదు. అటువంటి టీబీఎం మరి గత వైసీపీ పాలనలో అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ కోర్టుకి వెళ్ళి దాన్ని వెలికి తీయడానికి వీలు లేదు, మా లావాదేవీలు పరిష్కరించకుండా అని చెప్పి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ స్టేను వేకౌట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, ఆ టీబీఎంను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు. జాతికి అంకితం అంటూ మాత్రం ప్రజలు ఎంత దగా మోసం చేశాడో ఆ టీబీఎం మిషన్ చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉక్కు చోరీలపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉక్కు చోరీల అంశం రాజకీయంగా వేడెక్కింది. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రజల్లో గందరగోళం సృష్టించే వ్యాఖ్యలు చేయొద్దని నేతలు సూచిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని రాజకీయ ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం రాజకీయాల్లో ఇది కీలక చర్చ. నిన్న వాళ్ళు హౌసింగ్ కి సంబంధించి మార్కెట్ యార్డ్ లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతా ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్నటువంటి హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్లడం తప్ప ప్రభుత్వ ఆర్డర్స్ తోనే నడుస్తున్నాయి. ఇవాళ ఏదైతే మీరు కార్యక్రమంలో మేము లేఅవుట్ వేస్తామని చెప్తున్నటువంటి లేఅవుట్ని కావాలని మీ అనుయాయులతో ఆ భూములు కొనిపించి ప్రభుత్వం చేత అధిక డబ్బులు ఇప్పించి వాళ్ళ లబ్ధి చేకూర్చి అలాగే అక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా అనువు కానటువంటి విధానాన్ని కనీసం వాళ్ళు తాగడానికి నీళ్లు కూడా లేవు. అక్కడ ఆయన మాట్లాడుతాం ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్ళిపోయారు. నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? చెత్త రాజకీయాలు చేయడానికి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలి. వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన 34 హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. రైతు మేళాను దగా మేళాగా అభివర్ణించారు. అప్పులు వడ్డీలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలు పోలీస్ స్టేషన్లలో పెట్టాలని వ్యాఖ్యానించారు. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాత్రమే రైతుల కోసం పోరాడుతోందని పేర్కొన్నారు. సభలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
రాహుల్ గాంధీ నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్తున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇలా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళానట. అది మెగా రైతు మేళా కాదు, దగా రైతు మేళా. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళా అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే. అంటించి కింద రాయాలి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులు ఉన్నారు జాగ్రత్త అని రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి. ఏ రేవంత్ రెడ్డి అంటే, అరే కాదురా భయ్ బూతులు తిట్టకురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నా నేను, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా? ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు. ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు. ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు. అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు? వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు, రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రు ఆ దౌర్భాగ్యుడని. మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసొంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన, బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలే. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ అలా వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో రుణమాఫీ జరిగిందని, శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? చారాన మాత్రమే జరిగింది, వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. భారత్ వియత్నాం తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా విస్తరించేందుకు అంగీకరించాయి. వియత్నాం అధ్యక్షుడు టోలాం భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో కీలక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతా అంశాలపై 2 దేశాలు చర్చించాయి. ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాయి.
యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను వియత్నాంలో ప్రవేశపెట్టే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. యాక్ట్ ఈస్ట్ పాలసీలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత్ పేర్కొంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత బలపడనుంది. ప్రాంతీయ స్థిరత్వానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రక్షణ రంగంలో సహకారం పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 18,000 ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో శాశ్వత అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపడతామన్నారు. నారాయణఖేడ్ ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యోగావకాశాలు పెరగడం ద్వారా యువతకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని తెలిపారు. మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు, వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టి ఆశా వర్కరు ఏదేమో అంగన్వాడీ ఆయా అంగన్వాడీ టీచర్ అందరు కలిస్తేనే గ్రామానికి ఈ సేవలు అందిస్తుంది. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి. మనకి మన సెంటర్లు ఉన్నాయి, 1504 సెంటర్లు ఉన్నాయి. ఈ 1504 సెంటర్లకు సంబంధించి కొన్ని అద్దెకు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరంన్నరలో ప్రతి గ్రామంలో పర్మనెంట్ గా అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో టాస్క్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ కే పరిమితం కాకుండా టాస్క్ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. అనంతరం మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న గార్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాన ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కూడా ఏ విధంగానైతే టాస్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందో దాన్ని వికేంద్రీకరించి వీటన్నిటి పరంగా తీసుకురావాలని ఆలోచన చేసి అది అవకాశాలు పెంచే కార్యక్రమ భాగంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ప్లగ్ అండ్ ప్లే అనే ఒక వ్యవస్థను ఇక్కడ మేము తీసుకురాబోతా ఉన్నాం. ఆ క్రమంలోనే దాని బిల్డింగ్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాని తదుపరి చిన్న పెద్ద పరిశ్రమలతో మాట్లాడి గుట్టు శిక్షణ పొందిన మా అక్కకి, మా చెల్లికి నెలకి వారికి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మొదటి సెంటర్ ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్న తరుణంలో దాదాపు 400 మంది మహిళా సోదరిమణులకు మొత్తం ఆ ఫ్యాక్టరీ తయారైన తర్వాత వారి ఉపాధి కలిగించే ఒక కార్యాచరణ తీసుకుంటాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబమని గుర్తు చేశారు. 10 ఏళ్లు తెలంగాణను పాలించి కుటుంబ పాలన, అవినీతి, భూదందాలతో రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని ఆరోపించారు. డబ్బే పరమావధిగా పాలించిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలని సూచించారు. పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా
జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి కుటుంబం వారిది. కోన్ కిస్కా బచ్చాగాడివి నువ్వు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన వల్ల మాట్లాడిన భాష చూస్తా ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్లు కూడా దాన్ని ప్రసారం చేయడానికి వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. తల్లి లాంటి తెలంగాణ యాస మట్టలు గంటె పుస్తలమ్మి ఇన్నాళ్లు దేశంలో ఎక్కడ లేని విధంగా భాష యాస నిగ్గస్సుగా కలుషితం చేసి 10 ఏళ్లు మద్యాన్ని ఏరులై పారించి యువతని ఎటు రాకుండా పనికి రాకుండా చేసినటువంటి ఘనమైన నీచులు మీరు. డబ్బే పరమావధంగా, డబ్బే లక్ష్యంగా 10 ఏళ్లు పాలన చేసింది మీ కుటుంబం. ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది ఎవరు? ఆ కుటుంబంలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినా? అధికారం రాగా నీ అబ్బా జాగిరన్నట్టుగా మీ నాయనకు పదవి, నీకు పదవి, బావకు పదవి, చెల్లెకు పదవి, తల్లికి పదవి, అడ్డగోలకు పదవులు ఉంచుకున్న మీరు, ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన మీరు ప్రజల్ని మర్చిపోలే. ఇంకా మీరు చేసిన దోపిడీ మర్చిపోలే, మీరు అమ్మిన మద్యాన్ని మర్చిపోలే, మీరు కాజేసిన భూముల్ని మర్చిపోలే, మీరు నిరుద్యోగుల యొక్క ప్రాణాలు పొట్టం పెట్టుకున్న సంగతి మర్చిపోలే, ఆఖరికి ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీకేజ్ చేసి సొమ్ము చేసుకున్న వైనాన్ని కూడా మర్చిపోలే. ఎంత సాహసం నీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. మీ నాయన కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటాను? 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన? ఎవరిదే తల? దళితుని తల, ఒక వెలమదేవ తల నరుక్కుంటాను సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించినప్పుడు దాని. కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రిపై ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. తెలంగాణ సమాజం మొత్తం కేటీఆర్ భాషను గమనిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్తున్నా అహంకారం తగ్గలేదని వ్యాఖ్యానించారు. వరి వేస్తే ఉరి అన్నది కేటీఆర్ అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో రైతు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు నష్టపోయారని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కేటీఆర్ కు సూచించారు. దండమని పెడతావు. వరంగల్లో రక్తం బారిచ్చింది నువ్వు కాదా? శృతి ఎన్కౌంటర్ చేసింది నువ్వు కాదా? ఉద్యమకారుల్ని అవమానించింది నువ్వు కాదా? అవమానాలు, మోసాలు మీ చిరునామా కదా. ఈరోజు మీరు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతున్నాం. వరి వేస్తే ఉరి అన్న వెదవరు ఇవాళ ఏకకాలంలో 20,000 కోట్ల రుణమాఫీ చేస్తుంటే రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా కొనియాడుతుంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? చెవులు వినిపిస్తలేవా? నువ్వు మాట్లాడిన భాషను మేము కూడా మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రాన్ని కొకెన్ గా మార్చినటువంటి వెదవోడు, డ్రగ్స్ రాష్ట్రంగా తయారు చేసినటువంటి వెదవోడు అని మేము కూడా అనొచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వెదవోడని మేము కూడా మాట్లాడగలుగుతాం. అమరవీరులను మోసం చేసిన వెదవోడని మేము కూడా మాట్లాడగలుగుతాం. ఉద్యమకారుల ఉసురు తాకి ఓడిపోయిన వెదవోడని మేము కూడా చెప్తాం. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని, ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసిన విధ్వంసం, మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని చెరబట్టిన మీరు బొగ్గును వదల్లే, బూడిదను వదల్లే, భూముల్ని వదల్లే, అన్నిటిని చెరబట్టిరు మీరు. చివరికి అందంగా ఏది కనిపిస్తుంది దాన్ని కూడా వదల్లే మీరు. నువ్వు మాట్లాడితే ఎట్లా? నీ నోరుని పినాయిలతో గడగాలంటారు ప్రజలు. నీకు అహంకారం తగ్గలేదు, మీ బలుపు తగ్గలేదని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. మీ బలుపు, మీ అహంకారం తగ్గించుకోండి. ప్రజలు ఏ ఎన్నికొచ్చినా బండకేసి ఉతుకుతుండ్రు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉతికిరి. ఇప్పటికీ నీకు సిగ్గుంటే ప్రజలు ఎందుకు ఓడొచ్చిన అనేటువంటి రివ్యూ చేసుకోలేదు, గుణపాఠం తీసుకోలేదు. ఆ సోయి కూడా నీకు లేదు. జూబ్లీహిల్స్ లో ఓడిస్తే రివ్యూ చేసుకొని మీ తప్పుల్ని ఒప్పుకునే సోయి కూడా నీకు లేదు. ప్రజలు ఎంత చితక కొట్టినా, ప్రజలు ఎన్నిసార్లు చెంపదెబ్బ కొట్టినా, ప్రజలు ఎన్నిసార్లు ఉమ్మేసినా సిగ్గు శరం లేకుండా ఎందుకు మాట్లాడుతారు మీరు? ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక రాబందులాగా, ఒక జలిగలాగా, రైతుల రక్తం దాగినా, రైతుల ఉసురు పోసుకున్నా, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్, రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్, రైతులకు సబ్సిడీలు ఇచ్చింది కాంగ్రెస్, రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడేది. మా ముఖ్యమంత్రి దమ్మున్న మొగోడు, కలజ ఉన్నాడు,
శక్తి ఉన్నాడు, సేవ ఉన్నాడు, ఒక విజన్ ఉన్నాడు, ఒక దూరదృష్టి ఉన్నాడు. కాబట్టే ఈరోజు పార్లమెంటులో తీసుకొచ్చేటువంటి అనేక దుర్మార్గమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దక్షిణాది కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి, భూదందాలు, ఇసుక దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని గుర్తు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ కు సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాల్లో సంస్కారం అవసరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తర్వాత తెలంగాణ ప్రజానికం సరే తెలంగాణ కోసం ఏదో ప్రయత్నం చేసిండు ఉండని అనుకోని నీకు 2014 నీకు అధికారం కట్టబెట్టారు. అధికారం కట్టబెడితే మీరేమైనా ఆనాడు తెలంగాణలో రజాకారులు ఏ విధంగా అయితే ఈ ఊర్ల మీద పడి దోసుక తిన్నారో ఆ విధంగా నువ్వు నీ ఎమ్మెల్యే నీ బలగమంతా తెలంగాణ ప్రజానికం మీద పడి దోసుక తిన్నారు, దౌర్జన్యాలు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. ఇసుక దోపిడి కాదు, భూ దోపిడి కాదు. ఇలా కేటీఆర్ సవాల్ చేస్తున్నా నేను. మా బిక్కెట్ల ఇసుక నీకు ఎంత బాగా వచ్చింది, నీ శిలకి ఎంత బాగా వచ్చింది, నీ బావుకి ఎంత బాగా వచ్చింది, నీ జగన్ రెడ్డికి ఎంత బాగా వచ్చింది చెప్పాలి. ఇవాళ రైతులు కాపాడి మేమంటా ఉన్నారు. ఇవాళ రైతులు కాపాడి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాగార్జున సాగర్ కట్టినాడు నీ అయ్యాడు, నీ తాతాడు నువ్వు వాడున్నావు. శ్రీశైలం కట్టినాడు ఎక్కడ ఉన్నారు మీరు, దూరాలు కట్టినాడు ఎక్కడ ఉన్నారు మీరు, మూసి ప్రాజెక్టు కట్టినాడు ఎక్కడ ఉన్నారు మీరు. రైతు పేరు మీద మీరు రంకెలేస్తా ఉన్నారు. మీరు రైతు పేరు మీద పెట్టుకో దారి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ మీద అడుగుబట్టి పాతాళానికి దొక్కి రాజ్యాధికారం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తల భయవాది మీరు చేసిన అరాచకానికి శరమగీతం మాడిన తెలంగాణ ప్రజానికం. నీ అంటే ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేసి మిమ్మల్ని కథం పెట్టారు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదురులేని తిరుగులేని నాయకత్వాన్ని సంపాదించుకొని ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పటికైనా ఈ రాజ్యం మాదే కాంగ్రెస్ రానేదనుకున్నారు మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉద్యమకారుడు అనగదొక్కి యాగం చేసి ఆ పార్టీ పేరునే తెలంగాణ పేరునే తీసేసారు. అప్పుడే మీ బొంద మీరు తోక్కున్నారు, మీ బొందలు మీరు పడ్డారు. అందుకోసమనే రేపు 2028 కానీ 29 ఎన్నికలు జరిగితే మీ బొంద మీద చెట్టు, మీ రాజకీయ బొందల మీద చెట్లు మొత్తాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను. అందుకోసం మళ్ళీ ఒకసారి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. టీవీకే అధినేత విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల బలం విజయ్ వద్ద స్పష్టంగా కనిపించడం లేదని సమాచారం. ప్రస్తుతం 112 మంది మద్దతు మాత్రమే నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేల సంతకాలు, మద్దతుపై స్పష్టత లేకపోవడంతో గవర్నర్ నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. దీంతో జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. మెజారిటీ నిరూపించుకునేందుకు మరింత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో చెన్నైలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. టీవీకే శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.